శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఏ రాశుల వారికి ఏలినాటి శని మరియు ఏ రాశుల వారికి అర్ధాష్టమ శని మరియు ఏ రాశుల వారికి అష్టమ శని నడుస్తున్నది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వల్ల ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్కి వెల్కమ్ టు మై ఛానల్ అండి. శని అనగానే చాలామందికి భయం పడుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వస్తుంది అని ఆ మాట వింటేనే చాలు గుండెల్లో దడదడ అనేటువంటిది మొదలవుతుంది. కంగారు పడుతూ ఉంటారు. కానీ నిజానికి శనీశ్వరుడు న్యాయాధికారి. మనం చేసే కర్మలకు తగిన ఫలితాలను మాత్రమే ఇస్తాడు. ఆయన మనకు జీవిత పాఠాలు నేర్పించేటువంటి మొట్టమొదటి గురువు. ఈరోజు వీడియోలో అసలు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటే ఏమిటి, ప్రస్తుతం శని మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ మీనరాశిలో సంచరించేటప్పుడు ఏ రాశుల వారికి ఇవి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తాయి, వాటి ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం మరి దానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. ఏలినాటి శని, దీన్ని హిందీలో సాడే సాతి అని అంటారు. 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏలినాటి శని, సాడే సాతి అని అంటారు. అంటే ముందుగా ఏలినాటి శని గురించి మనం తెలుసుకుంటూ ఉందాం. శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 2.5 సంవత్సరాల సమయం పడుతుంది. చంద్రుడు మన జాతక చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని ఆ రాశి నుంచి 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఉన్నట్టయితే 12వ స్థానంలో ఉంటే ఏలినాటి శని అని అంటాం. 8వ స్థానంలో ఉంటే అష్టమ శని అంటాం. 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని అని పిలుస్తాం. ఈ 3 రాశుల వారికి ఈ ఏలినాటి శని మీనరాశిలో సంచరించినప్పుడు ఈ రాశుల వారికి ఈ శని నడుస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏమేమి నడుస్తున్నది? ఏలినాటి శని అంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని అనేటువంటిది నడుస్తూ ఉంది. కుంభరాశికి ముగింపు దశలో ఉంది. వీరికి ఏలినాటి శని చివరి 2.5 ఏండ్లు నడుస్తుంది. ఇది వెళ్ళిపోయేసరికి శని వీరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా తీరుస్తూ ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పరుస్తాడు. అయితే పాదాల నొప్పులు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఇక మీనరాశి, ఈ మీనరాశి వారికి మధ్య దశ. శని నేరుగా మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి వీరికి మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పనుల్లో జాప్యము, అన్ని పనుల్లో ఆలస్యం కావడము, ఏ పని కూడా త్వరగా కాకపోవడము, దానివల్ల కొద్దిగా చికాకులు ఇవ్వడము, టెన్షన్గా ఫీల్ అవ్వడము, ఆలోచనలు పెరగడము, నిద్రలేమి సమస్యలు రావడము, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వీళ్ళు మెల్లిమెల్లిగా ఆర్థిక స్థిరత్వాన్ని పొంది పనుల్లో జాప్యము డిలే అయినప్పటికీ ఆఫీసులలో అనవసరమైనటువంటి గొడవలు ఉంటాయి. దూరంగా ఉండాల్సినటువంటి సమయం, గొడవలకు దూరంగా ఉండాలి. మన పని ఏమిటి మనం చేసుకుంటూ ఉండాలి. వేరే వారి దాంట్లో జోక్యం అనేటువంటిది చేసుకోకూడదు. ఎంత ఓర్పు ఉంటే అంత చాలా కష్టాల నుంచి బయటపడుతూ ఉంటాం. ఇక మేషరాశి వారికి మొదటి దశ. ఈ మొదటి దశ వీరికి ఎలా ఉంటుంది అంటే ఏలినాటి శని ఇప్పుడే మొదలైంది కాబట్టి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతూ ఉంటాయి. అనుకోకుండా ఖర్చులు అవుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం పనికిరాదు. నిదానంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే తొందరపాటుతనంతో ముందడుగులు, ఫ్లాట్లు, ఇల్లులు ఏదైనా కొనాలి అన్నప్పుడు అన్నీ స్పష్టంగా చూసుకొని అడ్వాన్స్ అనేటువంటిది ఇవ్వడం నేర్చుకోవాలి. లేదంటే మనం తొందరపాటుతనం వల్ల ఆ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరము. ఇక అష్టమ శని. ఈ అష్టమ శని అంటే ఏమిటి? ఏ రాశి వారికి ఉంది అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి మీ జన్మరాశి నుండి శని 8వ స్థానంలో సంచరిస్తూ ఉంటే దాన్ని అష్టమ శని అని అంటాం. అంటే ఇప్పుడున్నటువంటి దాని లోపల సింహరాశి, సింహం నుంచి మీనము 8వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది. ఈ 8వ ఇల్లు ఆయువు, అవాంతరాలు, ఆకస్మిక మార్పులను చూపిస్తూ ఉంటుంది. మరియు అవాంతరాలు ఏది లేనిపోని కష్టాలు ఎదురవ్వడం, అనుకోకుండానే కష్టాలు రావడము, మరియు ఆకస్మికంగా ఖర్చులు మార్పులు కలగడము, ఉద్యోగ మార్పులే కానీ ఇల్లు మార్పులే కానీ ఏదో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ సింహరాశి వారికి ప్రస్తుతం శని మీనంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉంది. ప్రభావం ఎలా ఉంటుంది అంటే వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరంగా నిర్లక్ష్యం అనేటువంటిది చెయ్యకూడదు. కొత్త వ్యాపార పెట్టుబడులను పెట్టే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది అవసరము. ఉద్యోగాలపై అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరికైనా కానీ ఎవరితో వాదనలకు దిగకుండా మన పని మనం చేసుకుంటూ, ఓర్పును పాటించుకుంటూ, సహనాన్ని పాటిస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. తొందరపడి మాత్రం డబ్బులు ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టుకుంటూ ఉండాలి. ఇక అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని అంటే ఏ రాశి వారికి ఉంది? జన్మరాశి నుంచి శని 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటే అర్ధాష్టమ శని అంటాం. 4వ ఇల్లు అంటే తల్లి, వాహనము మరియు గురించి. ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ప్రస్తుతం ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ప్రభావం వల్ల ఎలా ఉంటుంది? వీరికి ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం అనిపిస్తుంది. స్థలాలు లేదా ఇండ్లకు సంబంధించిన పనుల్లో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధను చూసుకుంటూ ఉండాలి. ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృదువైన మరియు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ శని ప్రభావం తగ్గడానికి ఆడవారైతే వెంకటేశ్వర స్వామిని పూజించడము, మగవారైతే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ శని ప్రభావం ఉందనగానే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భక్తితో, ధర్మంతో కొన్ని పరిహారాలు పాటించుకుంటే మంచిగా అనుకున్నటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. శనికి నువ్వుల నూనెలో శనివారం రోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడము, అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడము, జొన్న రొట్టెలు లేదా జొన్న అన్నము బిచ్చగాళ్లకు దానం పెట్టడము, పెద్దవారిని గౌరవించడము, పెద్దవాళ్లకు వస్త్రదానాలు చేయడం వల్ల ఈ పరిహారాల నుంచి శని వల్ల ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. మగవారు ఆంజనేయ స్వామిని పూజించడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము. ఇక చూశారుగా, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడకుండా పైన చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ధర్మబద్ధంగా జీవించండి. అంతా మంచి జరుగుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.